ఇక సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక పెంట్లపల్లిలోని జెటప్రోల్లో 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక జెటప్రోల్లో ఉన్న మదన గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు రేవంత్. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు. దీంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. చెప్పండి హరిశంకర్, ఈరోజు సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా మరి ఎటువంటి కొన్ని శంకుస్థాపనలు కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏంటి ఆయన షెడ్యూల్ ఏంటి? దుర్గా, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి కొల్లాపూర్ కు వస్తున్న నేపథ్యంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ బందోబస్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో వారంలో వెలువడుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించడం ఇప్పుడు ఒకంత ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 1:45 హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెంట్లవెల్లి మండలం జెట్ప్రోల్ కు వస్తున్నారు. జెట్ప్రోల్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మదన గోపాలస్వామి ఆయన సందర్శించడం, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 2:15 గోపాలస్వామి ఎదుట ఉన్నటువంటి 2,500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులకు మిగతా అభివృద్ధి పనులు కూడా ఆయన శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే అనంతరం వేణుగోపాలస్వామి ఆలయం ఎదుట నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా స్వయం సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి 4:30 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కు తిరిగి హెలికాప్టర్ ద్వారా వెళ్లే అవకాశం ఉంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఒకవైపు నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది యొక్క సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తాయి. దానికి తగ్గట్టుగానే అధికారులతో పాటు ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు గత వారం నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు కుర్చీలతో పాటు పెండాల్స్ అన్ని ఏర్పడడం జరిగింది. మరోవైపు ఇటు జిల్లాలో కూడా ఒక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా వస్తారా లేదంటే ఇప్పుడు రోడ్డు మార్గం ద్వారా వస్తారని చెప్పి ఒక ఉత్కంఠ మీద కొనసాగుతుంది. ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తే మాత్రం హెలికాప్టర్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్న అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున కూడా ఇటు జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా డిఎస్పీ అందరూ కూడా పర్యటిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క సభ సక్సెస్ అయితే మాత్రం మరొక 10 రోజుల లోపల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఏ విషయంలో మాట్లాడబోతున్నారు, ఉమ్మడి పాలమూరు జిల్లా పాటు తెలంగాణ రాష్ట్రానికి వారు ఏం చేయబోతున్నారు, రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా ఎటువంటి అంశాలను వాళ్ళు బయట తీసుకొచ్చారు, ఎటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు అని చెప్పే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలోనే మరోసారి హామీల వర్షం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి కూడా రాష్ట్రీయ విశ్లేషణలో ఎదురుస్తున్న పరిస్థితి ఉంది. దుర్గా, థ్యాంక్ యూ హరిశంకర్.